Can you hear me, guys? Okay. So last class we discussed about branching strategy and branches and the features we discussed. We'll go to the repository. Branches. సో ఇందులో స్టేటస్ ఫీచర్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసాం మనము. అందులో ఒక బ్రాంచ్ పాలసీస్ అనే సెక్షన్ ని మాత్రమే మనం కంప్లీట్ చేయలేదు. ఓపెన్ దిస్ బ్రాంచ్ టు. సో బ్రాంచ్ పాలసీస్ అనేది దేనికి అంటే మనం నిన్న ఒకటి డిస్కస్ చేసుకున్నాం. సో డెవలపర్స్ వాళ్ళ 4 బ్రాంచెస్ మీద వర్క్ చేస్తారు. సో వాళ్ళ 4 బ్రాంచెస్ మీద వర్క్ చేసినప్పుడు డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక డెవలప్మెంట్ కంప్లీషన్ ఇందులో చేసుకుంటారు. వాళ్ళు డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ కోడ్ ని ఇందులో మర్జ్ చేస్తారు, మాస్టర్ బ్రాంచ్ లోకి మర్జ్ చేస్తారు. సో after 4 developers working on the branches, so working on their branches, so they usually raise they merge their code on the branches. They merge code on their code on the master branch. మాస్టర్ బ్రాంచ్ లోకి ఎందుకు మర్జ్ చేస్తారంటే ఇది మెయిన్ బ్రాంచ్ కదా, మాస్టర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్. సో వీళ్ళు ఏదైనా డెవలపర్స్ ఆఫ్టర్ 4 డెవలపర్స్ అంటే వాళ్ళ కోడింగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ కోడ్ ని ఇందులోకి మర్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ న్యూ చేంజెస్ ని ఇందులో అప్లై చేస్తారు. అప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో న్యూ ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి. మర్జ్ చేసే ముందు దీనికి కొంతమంది అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఫుల్ డెవలపర్స్ వర్క్ చేయగానే ఇందులో మర్జ్ చేయలేరు. సో దేర్ విల్ బి ఫ్రమ్ రివ్యూవర్ ఉంటారు, వ్యాలిడేటర్స్ అండ్ అప్రూవర్స్, వీళ్ళందరూ ఉంటారండి. ఎందుకు వీళ్ళు అంటే వీళ్ళు ప్రిపేర్ చేసిన కోడ్ కరెక్ట్ గా ఉందా లేదా, వీళ్ళు ఏమేమి చేంజెస్ చేశారు, వాళ్ళ 4 డెవలపర్స్ వాళ్ళ రెపాజిటరీలో ఏమేమి చేంజెస్ చేశారు, అవి ఏమేంటి అని చెప్పేసి ఒక రివ్యూవర్ వ్యాలిడేటర్ చెక్ చేస్తారండి. అప్పుడే అప్రూవ్ చేస్తారు, లేకపోతే అప్రూవ్ చేయరు. సో ఇవి రివ్యూవర్స్, వ్యాలిడేటర్స్, అప్రూవర్స్ ని ఎనేబుల్ చేసుకోవడానికే బ్రాంచ్ పాలసీస్ యూజ్ చేస్తాము. టు ఎనేబుల్ దీస్ 3 ఆప్షన్స్ యూజువల్లీ వి యూస్ బ్రాంచ్ పాలసీస్. ఆ పర్టికులర్ బ్రాంచ్ కి పాలసీస్ ని ఎనేబుల్ చేస్తాం, అందుకని యూజ్ చేస్తాం మనం. వాళ్ళు ప్రిపేర్ చేసిన కోడ్ ని మాస్టర్ బ్రాంచ్ లో మర్జ్ చేయాలంటే ఒకళ్ళు రివ్యూ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి, దాన్ని అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేయడానికే ఈ రివ్యూవర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. దానికి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీతో మనం ఆ పాలసీస్ ని ఎనేబుల్ చేసుకొని మనం ఆ బ్రాంచ్ మీద పాలసీస్ ని ఎనేబుల్ చేసుకొని వాళ్ళు మర్జ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది, లైక్ స్టాండర్డ్స్. సో విల్ గో టు హియర్ అండ్ విల్ గో టు బ్రాంచ్ పాలసీస్. బ్రాంచ్ పాలసీస్ లో మనం చెక్ చేద్దాం. చూడండి, రిక్వైర్స్ branch policies. If any required policy is enabled, this branch cannot be deleted and changes must be made by via pull request. సో ఈ బ్రాంచ్ అనేది ఒకవేళ ఇది ఏమైనా పాలసీ ఎనేబుల్ చేస్తే ఈ బ్రాంచ్ అనేది డిలీట్ చేయలేము. దిస్ బ్రాంచ్ కెనాట్ బి డిలీటెడ్ అండ్ చేంజెస్ మస్ట్ బి మేడ్ వయా పుల్ రిక్వెస్ట్. సో ఈ వర్డ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, పుల్ రిక్వెస్ట్. మనం డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ బ్రాంచ్ పాలసీస్. పుల్ రిక్వెస్ట్ దేనికి యూజ్ చేస్తుందో చెప్తాను. So require minimum number of reviewers. Require approval from specified number of reviewers on pull request. Pull request ఏంటంటే పుల్ రిక్వెస్ట్ దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏం చెప్పాం, 4 డెవలపర్స్ వాళ్ళ కోడ్ మీద వర్క్ చేశారని చెప్పాం అండ్ వాళ్ళు మర్జ్ చేస్తారని చెప్పాం. సో రివ్యూయర్స్, వ్యాలిడేటర్స్, అప్రూవర్స్ వీళ్ళు ఎలా మర్జ్ చేస్తారు కోడ్ ని? 4 డెవలపర్స్ వర్క్ చేశారు వాళ్ళ బ్రాంచెస్, వాళ్ళు వర్క్ చేసిన కోడ్ ని మాస్టర్ బ్రాంచ్ లోకి మర్జ్ చేయాలంటే ఎలా మర్జ్ చేస్తారు? యూజింగ్ పుల్ రిక్వెస్ట్ ని యూజ్ చేసుకొని మర్జ్ చేస్తారు. యూజింగ్ దిస్ డెవలపర్స్ మర్జ్ దేర్ కోడ్ టు ద మాస్టర్ బ్రాంచ్. పుల్ రిక్వెస్ట్ ని యూజ్ చేసుకొని మర్జ్ చేస్తారండి.
నేను కూడా కోడ్ని మర్చ్ చేసి చూపిస్తాను యూజింగ్ దిస్ డెవలపర్స్ మర్జ్ ద కోడ్ ఇంటూ ద మాస్టర్ బ్రాంచ్ నేను చూపిస్తాను ఎలా మర్చ్ చేయాలో కోడ్ని. పుల్ రిక్వెస్ట్ అందుకనే యూజ్ చేస్తారండి. వాళ్ళ కోడ్ని ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ని మర్చ్ చేయడానికి పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తారండి. యూజువల్గా పిఆర్ అంటారు కొంతమంది. పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్, someone will call pull request, someone will call PR. సో పుల్ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు పుల్ రిక్వెస్ట్ రేస్ చేశారు. అయితే పుల్ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు ఈ రివ్యూస్, వ్యాలిడేటర్స్, అప్రూవర్స్ వస్తారు. సో రివ్యూస్, వ్యాలిడేటర్స్, అప్రూవర్స్ కోసమే. సో రిక్వెస్ట్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ అండ్ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు దానికి ఒక అప్రూవర్ కావాలి ఆ కోడ్ని మర్చ్ చేసుకోవడానికి. కాబట్టి యూజువల్లీ దే విల్ ఎనేబుల్ ఇట్. ఎంతమంది అప్రూవర్స్ కావాలి? How many reviewers need required? Minimum number of 2 or 1. How many you want? Allow requesters to approve their own changes. So వాళ్ళ own changes వాళ్ళు అప్రూవ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ వీ షుడ్ నాట్ డూ దిస్ బికాస్ ఎవరు డెవలప్ చేసిన కోడ్ వాళ్ళ చేంజెస్ వాళ్ళు అప్రూవ్ చేసుకుంటే దెర్ విల్ బి నో యూజ్ ఆఫ్ ఎనేబులింగ్ దిస్. Prohibit the most recent pusher from approving their own changes. సో రీసెంట్ గా పుష్ చేసిన చేంజెస్ ను కూడా అప్రూవ్ చేయడానికి అప్రూవింగ్ దేర్ ఓన్ చేంజెస్. రీసెంట్ గా పుష్ చేసిన కూడా వాళ్ళు లైక్ ఇఫ్ యూ వాంట్ లైక్ డిజాల్వ్ దెమ్ అలాంటివి. అలో కంప్లీషన్ ఈవెన్ ఇఫ్ someone reviewers ought to wait or reject. సో someone reviewers వెయిట్ చేయమని కానీ రిజెక్ట్ చేసినా వెయిట్ లైక్ వీ కెన్ ఎనేబుల్ దట్. ఇవన్నీ చెక్ ఇన్ చేసుకోవచ్చు అండి రిక్వైర్డ్. యూజువల్లీ వీ డోంట్ నీడ్ టు డూ when new changes are pushed. Reviews ఎప్పుడు కావాలి? when new changes are pushed. ఎప్పుడు ఎవరు కావాలి? require at least one approval on the last iteration. సో ఎవరు అప్రూవ్ చేయాలి? ఇవన్నీ ఉంటాయండి. సో డెవలపర్స్ చూసుకుంటారు ఈ అప్రూవల్. సపోజ్ నేను ఒక అప్రూవ్ రేక్స్ చేశాను. సో లింక్ అండ్ వర్క్ ఐటమ్స్ ఉంటే వాటిని ఎనేబుల్ చేసుకోవటం. చెక్ ఫర్ కమెంట్ రిజల్యూషన్. కమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసి పుల్ రిక్వెస్ట్ రిజాల్వ్ చేయడం. ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు. రిక్వైర్డ్ ఆర్ ఆప్షనల్. మర్జ్ టైప్స్ లిమిట్ చేసుకోవడం. ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే ఇవన్నీ వ్యాలిడేషన్స్, ఇదంతా అప్రూవర్స్ ఎందుకు అంటే వాళ్ళు చేసిన కోడ్ ని డైరెక్ట్ గా మర్జ్ చేస్తే వర్కింగ్ బ్రాంచ్ అంటే మాస్టర్ బ్రాంచ్ వర్కింగ్ బ్రాంచ్ అని చెప్పుకున్నాం కదా, ఆ బ్రాంచ్ కూడా మనకి వర్క్ అవ్వదు ఇంకా రివ్యూస్ కానీ అప్రూవర్స్ కానీ లేకపోతే. ఎందుకంటే వాళ్ళు చేసిన కోడ్ కంపల్సరీగా వర్క్ కావాలండి. దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇష్యూస్. సో అప్పుడు వాళ్ళు రివ్యూ చేసుకొని వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకొని మర్జ్ చేయాలి. సో అలా రివ్యూస్ యూజ్ అవుతుంది. మనకి లింక్డ్ వర్క్ ఐటమ్స్ అన్న లింక్ చేసుకోవాలంటే, డెవలపర్స్ వర్క్ ఐటమ్స్ అన్న లింక్ చేసుకోవాలంటే దే కెన్ లింక్ ఇట్ అండ్ దే కెన్ చెక్ ద కమెంట్స్ విచ్ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్ ఆన్ పుల్ రిక్వెస్ట్ కమెంట్స్ కూడా చూసుకోవచ్చు, కమెంట్స్ కూడా. అండ్ లిమిట్ మర్జ్ టైప్స్. సో ఇది మనం అంతా యూజ్ చేయమండి, వెరీ లెస్. ఎందుకంటే వి జస్ట్ అప్రూవర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎనేబుల్ చేయకపోయినా అప్రూవర్స్ యాడ్ చేయొచ్చు మనం. అలా కాకుండా డెవలపర్స్ ఏంటంటే డెవలపర్స్ కి డైరెక్ట్ గా అప్రూవల్ పెట్టుకోకూడదు, వాళ్ళు అప్రూవ్ చేసుకోకూడదు పర్సనల్ గా. సో సమ్వన్ షుడ్ అప్రూవ్ ఇట్. అందుకనే వీళ్ళు ఇక్కడ మనం పర్టికులర్ గా రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో బ్రాంచ్ వ్యాలిడేషన్, వ్యాలిడేట్ కోడ్. చూడండి మనం ఇప్పుడు ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒకరిని రివ్యూవర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. రివ్యూవర్స్ ఇక్కడ అనుకున్నాము, రివ్యూవర్ ఒక రివ్యూవర్ కంప్లీట్ అయ్యాడు మనకి. ఇప్పుడు వ్యాలిడేటర్స్ వచ్చారండి. చూడండి వ్యాలిడేటర్స్, బ్రాంచ్ వ్యాలిడేషన్, వ్యాలిడేట్ కోడ్ బై ప్రీమర్జింగ్ అండ్ బిల్డింగ్ పుల్ రిక్వెస్ట్ చేంజెస్. సో వ్యాలిడేషన్స్ ఎనేబుల్ చేసుకోవడానికి ఒక పాలసీ యాడ్ చేయొచ్చు. ఏ పైప్ లైన్ అంటే బిల్డ్ పైప్ లైన్ అని కొన్ని ఉంటాయండి, ఆ పైప్ లైన్స్ ఎనేబుల్ చేసుకొని వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. వ్యాలిడేషన్ చెక్ చేసుకోవడానికి సెక్యూరిటీ లైక్ ఆప్షన్స్. పైప్ లైన్ అంటే ఏంటంటే లైక్ ఒక కోడ్ ని బిల్డ్ చేస్తారో, బిల్డ్ చేసుకునే దాన్ని బిల్డ్ పైప్ లైన్ అంటారు. అది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చెక్ చేస్తారు వీళ్ళు. చెక్ ఆన్ దిస్ వ్యాలిడేషన్ లైక్ కోడ్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా. అండ్ రిక్వైర్ అదర్ సర్వీసెస్ టు పోస్ట్ సక్సెస్ఫుల్ స్టేటస్ టు కంప్లీట్ పుల్ రిక్వెస్ట్. సో ఏదైనా స్టేటస్ చెక్ చేసుకొని పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది. We don't have any item because this is new team project. And automatically include reviewers include చేయమని చెప్తున్నాను. ఎవరిని యాడ్ చేయాలి?
we need to add one person, reviewer యాడ్ చేయొచ్చు. Pull request, allow requesters to upload their own changes, ఇది ఎనేబుల్ చేయకూడదండి. ఎవరైతే రిక్వెస్ట్ రేస్ చేశారో వాళ్ళే అప్లోడ్ చేసుకుంటే ఇంకా దేర్ విల్ బి నో యూజ్ ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్. జస్ట్ ఇది ఏంటంటే వాలిడేషన్ పర్పస్ కోసం, రివ్యూస్ పర్పస్ కోసం ఎనేబుల్ చేస్తుంది. సో లెట్స్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. మనం కూడా ఒక బ్రాంచ్ పుల్ రిక్వెస్ట్ రేస్ చేసి వాలిడేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, డోంట్ నీడ్ టు వరీ ఆన్ దిస్ బ్రాంచ్ పాలసీస్. బట్ ఒకవేళ డెవలపర్స్ ఎవరైనా బ్రాంచ్ పాలసీస్ ఎనేబుల్ చేయనప్పుడు యూ కెన్ బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రాంచ్ పాలసీస్ మీద క్లిక్ చేసి ఇది ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. యూజువల్గా మేనేజర్స్ చేసుకుంటారండి ఇవన్నీ. సో హూ మేనేజెస్ దిస్? సో మేనేజర్ వాళ్ళ డెవలప్మెంట్ టీంకి వాళ్ళు ఎవరు అప్రూవ్ చేయాలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ బ్రాంచ్ పాలసీస్ని సెటప్ చేసుకుంటారు. యూజువల్లీ వీ డోంట్ నీడ్ టు వరీ ఆన్ ఇట్. బట్ ఎలా, ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఎలా సెటప్ చేయాలో మీకు తెలియాలి. అసలు ఆప్షన్ ఎక్కడ ఉంటుందో తెలియాలి. ఆప్షన్ ఉంటుందో లేదో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ సీ ద బ్రాంచ్ సెక్యూరిటీ. ఎవరెవరికి యాక్సెస్ ఉంది, ఎవరెవరికి పాలసీస్ ఉన్నాయి, యాక్సెస్ రిలేటెడ్ అండి ఇది. bypass policies when completing pull request, ఇవన్నీ యాక్సెస్, మేనేజ్ పర్మిషన్స్, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వచ్చు ఇవన్నీ. సో ఎవరెవరికి ఏమేమి యాక్సెస్ ఇవ్వచ్చు, రీడర్స్కి ఏమేమి యాక్సెస్ ఉంది చూద్దాం. రీడర్స్ అనేది ఒక గ్రూప్ అండి, ఇవన్నీ గ్రూప్స్. ఇవన్నీ మనం క్రియేట్ చేసినాయి అంటే కాదండి, ఇవి బై డిఫాల్ట్ వచ్చిన గ్రూప్స్. ఇవన్నీ బై డిఫాల్ట్ Azure DevOps ప్రొవైడ్ చేసిన గ్రూప్స్. We didn't create anything. సో యూజర్స్ కూడా ఒక లిస్ట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి చూడండి. సో యూజర్కి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ he can contribute, he can edit the policies, push the changes, force push. అంటే ఇప్పుడు డెవలపర్ నేనే అనుకోండి, నాకు ఈ పర్మిషన్ ఉండదు. ఎందుకు? I will not be allowed. డెవలపర్స్కి ఇవన్నీ పర్మిషన్స్ ఉంటే దెన్ దే కెన్ ఈజీలీ డిలీట్. వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా మన్నే అంటారు. సో వీ షుడ్ నాట్ అలౌ దీస్ ఆల్ పర్మిషన్స్. ఇది మనం అడ్మిన్ కాబట్టి మనకి ఫుల్ పర్మిషన్స్ ఉంది. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉందండి. సీ హియర్ ప్రాజెక్ట్స్ లెఫ్ట్ సైడ్ లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది మనకి. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో మనకి కనిపిస్తుంది ఈ ఆప్షన్స్, ఈ యాక్సెస్ ఎలా ఇవ్వాలని, ఈ పర్మిషన్స్ అని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అంతే. ఫర్ నౌ యూ కెన్ ఇగ్నోర్ బ్రాంచ్ security, but you can check on branch policies, how to add a reviewer, how to add a approver, validator on it. So first we'll do, మనం ఇక్కడ చెక్ చేద్దాం. we'll skip this and we'll go for pull request. చూడండి, నేను ఒక చేంజ్ చేశాను. చేంజ్ చేయడం వల్ల you updated status feature branch yesterday, create a pull request, ఇలా మనకి pull request చేసి ఏమైనా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. ఒక బ్రాంచ్ లో ఒక చేంజ్ చేసి ఆ చేంజ్ ని ఒక పర్టికులర్ బ్రాంచ్ కి మర్జ్ చేయడం ఎలానో చెక్ చేద్దాం. మేక్ ఏ చేంజ్ టు ద బ్రాంచ్ which developer is working and merge the code to the master branch, using pull requests. ఎలా మర్జ్ చేయాలో చూపిస్తాను మీకు. We'll make one more change. Or else we'll do one thing. ఒక మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. మాస్టర్ బ్రాంచ్ ఆల్రెడీ ఉంది కదా, మనం ఒక సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని యూజువల్గా డెవలపర్స్ క్రియేట్ చేసే ఫాలో అయ్యే ప్రాసెస్ మనం ట్రై చేద్దాం. సో డెవలపర్స్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను నా కోడింగ్ మీద వర్క్ చేసుకుంటున్నాను. ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మై కోడ్. సో నేను ఇక్కడ ఒక 2 lines యాడ్ చేశాను. ఐ విల్ మేక్ వన్ మోర్ చేంజ్. సో ఈ చేంజెస్ అన్ని నేను చేశానండి.
I made a lot of changes, spaces ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతుంది and I'll make a commit. Okay, విజువల్ స్టూడియో నుంచి కూడా పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో విల్ సీ దిస్. నేను కమిట్ చేశాను నా బ్రాంచ్ కాబట్టి. నేను కమిట్ చేయగానే కమిటెడ్, మన కమిటెడ్కి ఒక కమిట్ ఐడి వచ్చింది, ఏం చేసామో వచ్చింది. అండ్ ఆస్క్ మీ టు రైజ్ అ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ దేనికని చెప్పాం గైస్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్? Pull changes from remote repo to local repo. Sorry? Pull changes from remote repo to local repo. No. నేను లోకల్ రిపోజిటరీ రిమోట్ రిపోజిటరీ వర్డ్ యూజ్ చేయలేదండి అట్లా. కరెక్ట్. యా, దేనికి అంటే మనం ఒక డెవలపర్, ఇప్పుడు నేను ఒక డెవలపర్ అని చెప్పాను, నా డెవలప్మెంట్ బ్రాంచ్ లో నేను ఒక చేంజెస్ చేశాను, ఈ చేంజెస్ ని నా మాస్టర్ బ్రాంచ్ లోకి మార్చ్ చేసుకోవడానికి పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తామని చెప్తున్నాను. డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఈ పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తున్నామంటే మాస్టర్ బ్రాంచ్ మెయిన్ వర్కింగ్ బ్రాంచ్. మనం అనుకునేది ఇంతసేపు ఏంటి, మాస్టర్ బ్రాంచ్ ఇస్ అవర్ మెయిన్ వర్కింగ్ బ్రాంచ్ అండ్ ద సబ్ బ్రాంచెస్ ఆర్ నాట్ లైక్ ఫర్ డెవలప్మెంట్. సో ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ ఫీచర్ డెవలప్మెంట్ బ్రాంచ్ లో ఉన్నప్పుడు ఆ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ మర్జ్ చేస్తేనే కదండి మాస్టర్ బ్రాంచ్ న్యూ ఫీచర్ అని యాడ్ అయ్యేది. ఎందుకు అంటున్నామంటే లైక్ ఇట్స్ లైక్ మెయిన్ వర్కింగ్ బ్రాంచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ యూజ్ దట్ బ్రాంచ్. మీరు ఒక న్యూ ఫీచర్ యాడ్ చేసిన ఫీచర్ వర్కింగ్ అవుతున్నప్పుడు దాన్ని మాస్టర్ బ్రాంచ్ లోకి మర్జ్ చేయాలి. మర్జ్ చేస్తేనే ఆ ఫీచర్ కూడా వేరే డెవలపర్స్ మళ్ళీ ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఫీచర్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుని డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారు, లేకపోతే కంటిన్యూ అవ్వదు. సో వాళ్ళ లేటెస్ట్ చేంజెస్, వర్కింగ్ చేంజెస్ ని మర్జ్ చేసుకోవడానికి పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు. పుల్ రిక్వెస్ట్ ని రేస్ చేసుకునే మర్జ్ చేస్తారు. ఇప్పుడు నేనేం చేశాను, ఒక డెవలపర్ బ్రాంచ్ లో ఒక చేంజ్ చేశాను, చాలా చేంజెస్ చేశాను. సో నాకు చేంజ్ చేయగానే నాకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది, కమిట్ చేశాను అని వచ్చింది. అండ్ ఇట్స్ ఆస్కింగ్ మీ టు రైజ్ అ పుల్ రిక్వెస్ట్. వై? టు merge my code into the master branch. I can merge this code to master branch or any other branch, which is our main working branch. So I will click on this. నేను క్లిక్ చేశానండి పుల్ రిక్వెస్ట్. సో పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ పుల్ రిక్వెస్ట్ లోకి వచ్చింది. సో రెపాజిటరీ ఏంటి, ఏ రెపాజిటరీ మనది? DVCS అనేది రెపాజిటరీ. ఏ బ్రాంచ్ లో మనం డెవలపర్స్ అనే బ్రాంచ్ లో చేంజెస్ చేసాము. ఈ DVCS అనే రెపాజిటరీలో నుంచి మాస్టర్ బ్రాంచ్ లోకి పుష్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టిల్ పుష్ లైక్ దట్. సో ఏంటి ఓవర్వ్యూ ఏంటి, అప్డేటెడ్ file.txt. మనం file.txt దాన్ని అప్డేట్ చేస్తాం. ఆ ఫైల్స్ ఏమేమి చేంజెస్ చేసాయో మనకి ఫైల్స్ అనే సెక్షన్ లో కనిపిస్తుంది ఇక్కడ. సో రివ్యూస్ ఎలానే వ్యాలిడేట్ చేస్తారండి, ఫైల్స్ అనే చేంజెస్ ఇక్కడ కనిపిస్తుంది. కమిట్స్ ఏమేమి చేంజెస్ చేస్తారు, ఓన్లీ వన్ కమిట్ file.txt. ఆ చేంజెస్ ఏమిటి ఇక్కడ రివ్యూ చేస్తారు. ఓవర్వ్యూకి వద్దాం ఒకసారి. ఓవర్వ్యూలోకి వచ్చి టైటిల్ ఏంటి, అప్డేటెడ్ file.txt, డిస్క్రిప్షన్ file.txt. సో రివ్యూస్ ని యాడ్ చేయాలి. ఐ వాంట్ టు యాడ్ రిక్వైర్డ్ రివ్యూవర్స్. ఒక రివ్యూవర్ని యాడ్ చేస్తున్నాను. ఆప్షనల్ ను కూడా నేను సేమ్ పర్సన్ యాడ్ చేస్తున్నాను. మనకు ఒక్కళ్ళే ఉన్నారండి యూజర్, అందుకని. అండ్ విల్ క్రియేట్ వర్క్ ఐటమ్ ఉంటే వర్క్ ఐటమ్ అసైన్ చేయొచ్చు, లేదు అంటే యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ట్యాగ్స్ ఏమైనా ఉంటే ఒక ట్యాగ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఐ విల్ రైజ్ అ పుల్ రిక్వెస్ట్. నేను ఒక డెవలపర్ని పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తున్నాను అండ్ హీ ఈజ్ మై రివ్యూవర్ హూ విల్ అప్రూవ్ ఇట్. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాను. దట్స్ హౌ దేర్ ఈస్ ద రిక్వెస్ట్. దేర్ ఈస్ ఎ పుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ డెవలపర్ రేస్ చేశారండి. So after that, I will be validating because I am the reviewer. Required reviewers is this one. He is the guy who reviews. So కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వచ్చాయంటే ఏమీ రాలేదండి, ఏమీ రాలేదు. అండ్ కమెంట్స్ పెట్టచ్చు. మీరు ఏమైనా లైక్ ఏమైనా రివ్యూస్ చేంజ్ చేయాలనుకుంటే, చేంజ్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు.
ఓకే, రివ్యూస్ అవి. సో కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు కాబట్టి అప్రూవల్ అడుగుతున్నాం. దిస్ ప్రైస్ నీడ్ టు అప్రూవ్. సో ఆటో కంప్లీట్ కూడా సెటప్ చేసుకోవచ్చు లేదా అప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ విల్ సిరీస్ కంప్లీట్ చేయొచ్చు, ఆటో కంప్లీట్ చేయొచ్చు. యూ కెన్ డిలీట్ దిస్ పుల్ రిక్వెస్ట్, డిలీట్ చేయొచ్చు అండి. ఇవన్నీ ఎవరు చేస్తారు? యూజువల్గా అయితే డెవలపర్స్ చేసుకుంటారు. బట్ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియాలి కాబట్టి తెలుసుకుంటాం. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ ఇట్. కంప్లీట్ చేయాలనుకుంటే ఆటో కంప్లీట్ చేయాలంటే చేసుకోవచ్చు. సెట్ చేయాలంటే ఆటో కంప్లీట్ వాళ్ళు ఫుల్ రిక్వెస్ట్ రేస్ చేసిన ఉంటే కంప్లీట్ చేయాలంటే చేయరు. ఇది చేయరండి, ఇది ఆటో అసలు రేర్ కేసెస్, మాక్సిమం చేయరు. ఎందుకంటే ఆటో కంప్లీట్ చేస్తే ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు వాళ్ళు చేంజెస్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది కుదరని పని కాబట్టి చేయరు. యూ కెన్ డిలీట్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ డ్రాఫ్ట్. అలా కాకుండా ఫుల్ రిక్వెస్ట్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. యూ కెన్ ఈమెయిల్ ఇట్. ఇవన్నీ రీస్టార్ట్ ద మర్జ్ ఇవన్నీ చూడొచ్చు. ఫస్ట్ విల్ సీ ద అప్రూవ్ అయితే ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ అప్రూవ్ చేశాను నేను. సో అప్రూవ్ చేశాక కమెంట్స్ యాడ్ అడుగుతుంది. ఫుల్ రిక్వెస్ట్ అప్రూవ్డ్ అయిందండి. యాడ్ అప్రూవ్డ్ హియర్ కమెంట్ చేసాం అండ్ అప్రూవ్ చేసాం కదా. విల్ కంప్లీట్ దిస్ ఫుల్ రిక్వెస్ట్. కంప్లీట్ మర్జ్. చూడండి మర్జ్ చేస్తున్నాం ఫుల్ రిక్వెస్ట్. ఈ ఫుల్ రిక్వెస్ట్ ని మనం ఎక్కడికి మర్జ్ చేస్తున్నాం? మర్జింగ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ అండ్ కంప్లీట్ అసోసియేటెడ్ వర్క్ ఐటమ్స్ ఆఫ్టర్ మర్జింగ్. అంటే ఏదైనా వర్క్ ఐటమ్స్ మనం అసైన్ చేసుకుంటే కంప్లీట్ చేయాలని చెప్పేసి క్లిక్ చేస్తున్నాం. అండ్ డిలీట్ డెవలపర్స్ బ్రాంచ్. మనం ఏదైతే డెవలపర్స్ బ్రాంచ్ క్రియేట్ చేస్తామో అది డిలీట్ చేయాలి ఆఫ్టర్ మర్జింగ్ అంటే యూ కెన్ డిలీట్ దిస్. కస్టమైజ్డ్ మెసేజ్ పెట్టాలనుకుంటే కస్టమైజ్డ్ మెసేజ్ పెట్టుకోవచ్చు. సో ఐ విల్ కంప్లీట్ ద మర్జ్ అని చెప్పేసి see here queuing pull request, merging pull request. సో ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ చేంజ్ చేసాయి. విల్ గో టు ద బ్రాంచ్. ఎక్కడికి మర్జ్ చేసామండి? మాస్టర్ బ్రాంచ్ లోకి మర్జ్ చేసాం అండ్ విల్ సీ దిస్ చేంజెస్. for changes which branch you will have to check it in master branch. See here, all changes came to master branch. ఇవన్నీ ఇంతకు ముందు లేవండి. ఈ చేంజెస్ అనేవి మనకి ఎక్కడ నుంచే హెచ్ఐ డెవలపర్స్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ కి వచ్చాయండి. ఓకే, that's how this came from developer branch to master branch. Okay, clear guys? Any doubts on this? Pull request and branches. Pull request రేస్ చేసి మధ్య ఎలా చేస్తారో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Okay. Next, we'll see the other options too. Pull request మనం చేసాం కదా. We'll see because మనకి ఇక్కడ ఒక చేంజ్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ పుల్ రిక్వెస్ట్ లో చాలా ఉంటాయండి. యాక్టివ్ ఉన్నాయి ఏమేంటి అన్ని కనిపిస్తాయి మనకి ఇక్కడ. సో ఫస్ట్ మనం మళ్ళీ ఇంకొక చేంజ్ చేద్దాము. మేక్ వన్ మోర్ చేంజ్ అండ్ విల్ రేజ్ అ పుల్ రిక్వెస్ట్. మనం ఇక్కడ నుంచి చూసాం కదా అండ్ విల్ గో టు ద పుల్ రిక్వెస్ట్ ఆప్షన్ అండ్ విల్ సీ దట్ ఏమేమి వస్తున్నాయి మనకి నోటిఫికేషన్ అక్కడ కనిపిస్తాయి. విల్ ట్రై దట్. So I'll delete all this. I'll keep till 41 line. I will commit.
I'll go to pull request. ఇక్కడ వచ్చింది నాకు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ హియర్. సో మనకి అప్డేటెడ్ డెవలపర్ బ్రాంచ్ చేసినాం, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో పుల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ లో కూడా మనకు అంటే మనం ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నాం కాబట్టి మనకు కనిపిస్తుంది మల్టిపుల్ డెవలపర్స్ రేజ్ ఎ పుల్ రిక్వెస్ట్, దెన్ వి కెన్ సీ ఇట్ ఇన్ పుల్ రిక్వెస్ట్ సెక్షన్. ఏమేమి యాక్టివ్ లో ఉన్నాయి పుల్ రిక్వెస్ట్, కొన్నిటికి 5 to 6 వరకు ఉంటాయి పుల్ రిక్వెస్ట్. అవన్నీ అప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్. సో ఏ రెపాజిటరీ నుంచి ఏ రెపాజిటరీకి ఎలా చేస్తామో చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ యాడ్ ద రివ్యూయర్స్. మీరు ఏమైనా వర్క్ ఐటమ్స్ ఉంటే చూడండి, వర్క్ ఐటమ్స్ మనం మర్జ్ చేసేటప్పుడు ఏదైనా వర్క్ ఐటమ్ కంప్లీట్ చేయాలనుకుంటే ఆ వర్క్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఐటమ్, బట్ ఐ విల్ క్రియేట్ యాజ్ డ్రాఫ్ట్ క్రియేట్ చేసుకుని పెట్టుకోవడానికి డైరెక్ట్లీ క్రియేట్. Again, I have created one more pull request. So now one should validate and one should approve. సో ఇవన్నీ ఆటో కంప్లీట్ అని చెప్పాం, ఇవి డిలీట్ చేసుకోవడానికి. అండ్ మనం అప్రూవ్ చేసుకోవడానికి అప్రూవ్ విత్ సజెషన్స్. చూడండి 3 ఆప్షన్ చాలా ఉన్నాయి. అప్రూవ్ చేయొచ్చు, అప్రూవ్ విత్ సజెషన్స్, వెయిట్ ఫర్ అదర్, రిజెక్ట్ కూడా చేయొచ్చు, రీసెట్ ఫీడ్బ్యాక్ కూడా పెట్టచ్చు. రిజెక్ట్ కూడా చేస్తారండి డెవలపర్స్ కి. ఎందుకు చేస్తారంటే లైక్ దే చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్ టు మర్జ్ ఇన్ ద మాస్టర్ బ్రాంచ్. ఎవరు పడితే వాళ్ళు పోయి రిక్వెస్ట్ రేస్ చేయగానే మర్జ్ చేసుకోవడానికి అలౌ చేయరండి. విల్ బి సమ్ పాలసీస్ దే నీడ్ టు ఫాలో, అండ్ అవి చేంజెస్ అప్లై చేయాలా వద్దా అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి దే ఆర్ నాట్ అలౌయింగ్. రిజెక్ట్ చేయాలంటే రిజెక్ట్ చేయొచ్చు. సో దే కెన్ అప్రూవ్ విత్ సజెషన్స్, దే కెన్ వెయిట్ ఫర్ అదర్ అండ్ రిజెక్ట్ అండ్ రీసెట్ ఫీడ్బ్యాక్, ఇవన్నీ చేయొచ్చు. రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి ఆప్షన్ ని డెవలపర్స్ యూజ్ చేసుకుంటారండి. డెవలపర్స్ ఇలా పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తే వాళ్ళ టీమ్ లీడ్స్ వాళ్ళు ఇలా వ్యాలిడేషన్ చెక్ చేస్తారు. సో ఏం ఫైల్ చేంజెస్ వచ్చాయి, ఏం అప్డేట్స్ వచ్చాయి, ఏం కమిట్స్ చేస్తారు. సపోజ్ వాళ్ళు ఒక 10 ఫైల్స్ చేశారనుకోండి, దే విల్ వెరిఫై 10 ఫైల్స్ అండ్ దే విల్ చెక్ విత్ దెమ్. సో వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఏమేం చేంజెస్ చేశారు, మీరు ఈ చేంజెస్ వాళ్ళ యూసేజ్ ఏంటి, అవన్నీ చెక్ చేస్తారు. సో మనం 41 లైన్ వరకే మెన్షన్ చేసాం, మిగతా లైన్స్ అన్ని డిలీట్ చేసాం. మనకి మైనస్ అని వచ్చాయి. సో ఇవన్నీ వ్యాలిడేట్ చేస్తారు డెవలపర్స్. టీమ్ లీడ్స్ వ్యాలిడేషన్ విత్ డెవలపర్స్. సో వాళ్ళు వ్యాలిడేట్ చేసి అప్పుడే మార్చేస్తాం, లేకపోతే మట్టి చేయరు. ఆర్ సమ్వన్ ఫ్యూ పీపుల్ విల్ బి ట్రస్టెడ్. సో దే నో ఎవ్రీథింగ్. సో వాళ్ళకి డైరెక్ట్ గా అప్రూవ్ చేసేస్తారు. అలా పింక్ చేసి అప్రూవ్ చేయండి అంటే అప్రూవ్ చేసేస్తారు. దే జస్ట్ డూ దిస్. సో అప్రూవ్ చేయండి అని అడుగుతారు, వీళ్ళు అప్రూవ్ క్లిక్ చేస్తారు. దట్స్ ఇట్, దే డూ దట్. సో ఇప్పుడు నేను కంప్లీట్ క్లిక్ చేయొచ్చు. సో కంప్లీట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అప్రూవ్ చేశారు, ఐ కెన్ కంప్లీట్ ఇట్. సో మర్జ్ చేసుకోవడానికి ఐ వాంట్ టు డిలీట్ ద డెవలపర్స్ బ్రాంచ్, అవసరం లేదు. కస్టమైజ్డ్ కమిట్ మెసేజ్ పెట్టచ్చు, ఇలా కంప్లీట్ మర్జ్. అండ్ మర్జ్ చేసేటప్పుడు మనకి డైరెక్ట్ గా మర్జ్ ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకున్నామండి. We'll see this as a squash merge because మనకు అంత యూజ్ అవ్వవు, బట్ ఇవి రెగ్యులర్ గా అయితే యూజ్ చేయమండి, మనం ఒక్కటే యూజ్ చేస్తాం. We'll see rebase and fast forward. బికాస్ మనం డెవలపర్స్ గా వర్క్ చేస్తే ఇవన్నీ తెలుసుకోవాలండి. యూ షుడ్ కంపల్సరీ నో యూఆర్ వర్కింగ్ యాజ్ ఎ డెవలపర్. So rebase source commits to on to target and fast forward. Linear history with only single commit on the target, squash and semi-linear merge. We'll see this later on. So we'll use the merge only and we'll complete the merge. And ఇప్పుడు నేను చేసిన చేంజెస్ ని కూడా రివర్ట్ చేసుకోవచ్చు. I can use a revert option. కాకపోతే ఒక బ్రాంచ్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. టార్గెట్ బ్రాంచ్ వచ్చేసి ఇది. రివర్ట్ ద చేంజెస్ మేడ్ ఇన్ దిస్ పుల్ రిక్వెస్ట్ ఇంటూ a target branch. A topic branch will be created with the reverted changes. Then you will need to be prompted to create a pull request to the target branch. సో ఒక రివర్ట్ చేంజెస్ అనేవి ఎక్కడ క్రియేట్ అవుతుందండి, పుల్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఏదైతే పుల్ రిక్వెస్ట్ రేస్ చేసామో ఆ పుల్ రిక్వెస్ట్ చేంజెస్ ని మనం రివర్ట్ చేసుకోవాలనుకుంటున్నాము.
అప్పుడు రివర్ట్ చేసుకోవాలి అనుకుంటే you want to revert the changes made in this pull request into a target branch. ఈ టార్గెట్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ లో ఈ చేంజెస్ ని మనం ఏదైతే పుష్ చేసామో మర్జ్ చేసామో చేంజెస్ ని రివర్ట్ చేయాలి అనుకుంటే యూజ్ ద రివర్ట్ ఆప్షన్. ఏ టాపిక్ బ్రాంచ్ విల్ బి క్రియేటెడ్ విత్ ద రివర్టెడ్ చేంజెస్. ఏదైతే రివర్ట్ చేసామో ఆ చేంజెస్ తో టాపిక్ బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. దెన్ యూ విల్ బి ప్రాంప్టెడ్ టు క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్ టు ద టార్గెట్ బ్రాంచ్. ఓకే, సో ఏంటంటే ఏం చెప్తున్నాడంటే రివర్ట్ క్లిక్ చేస్తాము. సో రివర్ట్ క్లిక్ చేసినప్పుడు టార్గెట్ బ్రాంచ్ కి రివర్ట్ క్లిక్ చేస్తాం. రివర్ట్ చేశాక ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది. సో బ్రాంచ్ క్రియేట్ అయ్యాక ఈ బ్రాంచ్ నుంచి టార్గెట్ బ్రాంచ్ కి మళ్ళీ పుల్ రిక్వెస్ట్. సో రివర్ట్ ద చేంజెస్ అనేది టార్గెట్ బ్రాంచ్, అంటే టార్గెట్ బ్రాంచ్ ఏంటంటే మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్ నుంచి ఒక చేంజెస్ అనేది రివర్ట్ చేయాలి. సో ఆ చేంజెస్ రివర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తారు. బ్రాంచ్ క్రియేట్ చేసి ఈ బ్రాంచెస్ లోనేమో రివర్టెడ్ చేంజెస్. రివర్టెడ్ చేంజెస్ అంటే న్యూ చేంజెస్ విల్ నాట్ బి అప్లైడ్ ఇన్ దిస్ బ్రాంచ్, విల్ నాట్ బి అప్లైడ్ హియర్. ఇందులో న్యూ చేంజెస్ అనే అంటే మనం మర్జ్ దర్ అని మేము పుల్ రిక్వెస్ట్ ద్వారా రేస్ చేసిన చేంజెస్ ఇందులో ఉండవండి, న్యూ చేంజెస్ అనేవి. కానీ టార్గెట్ బ్రాంచ్ ఏది మాస్టర్ బ్రాంచ్ లో ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు. ఎక్కడ నుంచి? పుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఈ కొత్తగా క్రియేట్ అయిన బ్రాంచ్ నుంచి టార్గెట్ బ్రాంచ్ కి పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు. ఎందుకు అంటే ఇందులోనేమో న్యూ చేంజెస్ అనేవి అప్లై అవ్వవు. ఈ అప్లై కాని చేంజెస్ ని ఇందులో మర్జ్ చేస్తారు. అప్పుడు ఓల్డ్ చేంజెస్ అనేవి ఇందులో డిలీట్ అయిపోతాయి. లెట్ ట్రై. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం రివర్ట్ అని క్లిక్ చేస్తాం కదా, మనకి ఇది ఒక రివర్ట్ చేంజెస్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనం పుల్ రిక్వెస్ట్ ద్వారా రేస్ చేసిన చేంజెస్ ఉండవండి, ఓన్లీ ఓల్డ్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. న్యూ చేంజెస్ విల్ నాట్ బి దేర్ ఇన్ దిస్ బ్రాంచ్. సో అట్ దట్ టైం మనం అప్పుడు నేను క్లిక్ చేస్తాను, రివర్ట్ క్లిక్ చేస్తే ఒక న్యూ బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేటింగ్ బ్రాంచెస్ విత్ రివర్టింగ్. సో అప్పుడు రివర్ట్ చేసాం, రివర్ట్ ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. రివర్ట్ అంటే ఇందులో ఓల్డ్ చేంజెస్, మాస్టర్ బ్రాంచ్ లేమో మర్జ్ చేంజెస్ ఉన్నాయి, కొత్తగా మర్జ్ చేసిన చేంజెస్. ఈ కొత్తగా మర్జ్ చేసిన చేంజెస్ రిమూవ్ చేయాలి అంటే మళ్ళీ పుల్ రిక్వెస్ట్ ద్వారా రేస్ చేసి అప్రూవ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక అప్రూవల్, లైక్ ప్రతిదీ మర్జ్ రిక్వెస్ట్ ద్వారానే రివర్ట్ చేయొచ్చు. గాట్ ఇట్ గైస్? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు మాస్టర్, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మాస్టర్ బ్రాంచ్ లో మనం చేంజెస్ అంటే మాస్టర్ బ్రాంచ్ కాదు, డెవలపర్ బ్రాంచ్ లో చేంజెస్ చేసి మాస్టర్ బ్రాంచ్ లో పుష్ చేసాం. ఆ పుష్ చేసిన చేంజెస్ ని మళ్ళీ రివర్ట్ చేసుకోవాలనుకుంటే రివర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. రివర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు
రివర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఆ క్రియేట్ అయిన బ్రాంచ్ నుంచి పుల్ రిక్వెస్ట్ చేస్తారు. ఈ క్రియేట్ అయిన బ్రాంచెస్ లోనేమో ఓల్డ్ చేంజెస్ ఉంటాయి, న్యూ చేంజెస్ అనేవి ఉండవు. కానీ మాస్టర్ బ్రాంచెస్ లో మాత్రం మనం మర్జ్ చేసిన చేంజెస్ మాత్రం ఉంటాయండి. సో దెన్ దట్స్ ద రీజన్ వీఆర్ రేసింగ్ ఎ పుల్ రిక్వెస్ట్ టు మర్జ్ ద ఓల్డ్ చేంజెస్ అండ్ టు రిమూవ్ ద న్యూ చేంజెస్. అందుకని యూజ్ చేస్తాం. సో విల్ మర్జ్ ఇట్ అగైన్, విల్ హ్యావ్ ఇట్, విల్ క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్, సేమ్ ప్రాసెస్ అండి. పుల్ రిక్వెస్ట్ చేయడం, అప్రూవ్ చేయడం, అండ్ విల్ కంప్లీట్ ఇట్. We'll complete the merge. Completed. And we'll see the changes. ఇప్పుడు మనం 41 to 46 చేంజెస్ రిమూవ్ చేశాం కదా. సో విల్ సీ దోస్ చేంజెస్. గైస్ అర్థమవుతుందా? చూడండి 41 వరకే ఉంది. సో అలా మనం చేంజెస్ చేసుకోవచ్చు. రివర్ట్ మనం చేసిన చేంజెస్ ని రివర్ట్ చేసుకోవడానికి యూస్ అవుతుందండి. దట్స్ ద మెయిన్ పర్పస్. సో వి డు రివర్ట్. ఓకే, ఇది ఎవరు చేస్తారంటే డెవలపర్స్ చేస్తారు. బట్ వీ ఆల్సో షుడ్ నో, రేపు మనం ఏదైనా ప్రాసెస్ అయినప్పుడు నేను అనుకోకుండా ఒక చేంజ్ చేశాను, దాన్ని రివర్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు రివర్ట్ అనే ఒక ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, we'll see the cherry pick as well. సో ఈ ఒకసారి నోట్ చేసుకోండి మీరు గైస్. రివర్ట్ అని క్లిక్ చేస్తాను ఇప్పుడు. సో రివర్ట్ అనే ఒక ఆప్షన్ ని మనం, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనేది తెలియాలి. సో విల్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో పుల్ రిక్వెస్ట్ నెంబర్స్ కూడా వస్తున్నాయండి. రివర్ట్ పుల్ రిక్వెస్ట్. సో ప్లీజ్ నోటీస్ అండ్ చెరీ పిక్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. నేను రైట్. సో ప్లీజ్ సెలెక్ట్ దిస్ చెరీ పిక్ యాజ్ వెల్. చెరీ పిక్. ఓకే, చెరీ పిక్. సో ఈ టూ థింగ్స్ ఫస్ట్ నోట్ చేసుకోండి. Use the git cherry pick operation to apply changes to another branch. A new topic branch will be created with the applied changes. Then you will be. Yes, please note it down. These two things. And let me know after noting it down. ఈ చెర్రీ పిక్ దేనికి యూజ్ చేస్తామంటే, ఒక పర్టికులర్ బ్రాంచ్ లో చేంజెస్ చేసిన ఒక కమిట్ ని ఆ కమిట్ ని వేరే బ్రాంచ్ కి అప్లై చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. సో యూజ్ ద చెర్రీ పిక్ ఆపరేషన్ టు అప్లై ద చేంజెస్ టు అనదర్ బ్రాంచ్. ఈ కమిట్ ని వేరే బ్రాంచ్ కి కూడా అప్లై చేసుకోవడానికి చెర్రీ పిక్ యూజ్ చేస్తాం. అండ్ ఏ న్యూ టాపిక్ బ్రాంచ్ విల్ బి ఆల్సో క్రియేటెడ్. ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుందని చెప్తున్నాడండి విత్ ద అప్లైడ్ చేంజెస్. అండ్ దెన్ యూ విల్ బి ప్రాంప్టెడ్ టు రైజ్ ఎ పుల్ రిక్వెస్ట్ టు ద టార్గెట్ బ్రాంచ్. అంటే ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్ కి పుల్ రిక్వెస్ట్ రేజ్ చేశాను ఒక 1 అనే బ్రాంచ్ నుంచి. సో ఈ 1 అనే బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ కి మర్జ్ చేశాను. ఈ 1 అనే బ్రాంచ్ చేంజెస్ ని నేను 2 అనే బ్రాంచ్ కూడా మర్జ్ చేయాలనుకుంటున్నాను. మర్జ్ చేయాలంటే చెర్రీ పిక్ యూజ్ చేసుకోవచ్చు. చెర్రీ పిక్ ని యూజ్ చేసుకొని సెకండ్ బ్రాంచ్ కి కూడా మర్జ్ చేయొచ్చు.
ఫస్ట్ బ్రాంచ్ లో చేంజెస్. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను. రైట్, డిడ్ యూ నోట్ దిస్? రిపీట్. రైట్, ప్లీజ్ కన్ఫర్మ్. It's done. Varun. Completed. Okay. So we'll go for the other one and cherry pick as a single commit. So చూడండి, సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, మాస్టర్ బ్రాంచ్ లో ఒక ఫస్ట్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ లోకి పుల్ రిక్వెస్ట్ ద్వారా కోడ్ ని మర్జ్ చేసాం. మర్జ్ చేసిన కోడ్ ని వేరే బ్రాంచ్ కూడా మర్జ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ చెర్రీ పిక్. సో అది ఎలా చేస్తారో చూపిస్తాను. సో ఫస్ట్ టార్గెట్ బ్రాంచ్ ఏంటి, న్యూ టాపిక్ బ్రాంచ్. ఇందాక లాగానే రివర్ట్ బ్రాంచ్ లాగానే క్రియేట్ అవుతుంది. ఇందాక రివర్ట్ చేసాం. రివర్ట్ అంటే ఓల్డ్ చేంజెస్ కి మూవ్ అవడానికి రివర్ట్ చేస్తాం. న్యూ చేంజెస్ ని వేరే బ్రాంచ్ కి మూవ్ చేయడానికి చెర్రీ పిక్. ఓకే, ఓల్డ్ చేంజెస్ ని మూవ్ చేయడానికి ఏమో చెర్రీ పిక్, సారీ రివర్ట్ అండి. రిమూవ్ చేయడానికి ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఓల్డ్ చేంజెస్, ఓల్డ్ చేంజెస్ రివర్ట్ యూస్ చేస్తాం. చెర్రీ పిక్ ఏమో న్యూ చేంజెస్ ని వేరే బ్రాంచ్ కి అప్లై చేసుకోవాలి. అప్లై దీస్ చేంజెస్ టు న్యూ బ్రాంచ్. ఎలా చేస్తాం చూపిస్తాను. సో ఇది నా చెర్రీ పిక్ కి ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఐ విల్ డూ చెర్రీ పిక్, ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ పుల్ రిక్వెస్ట్. నేను వేరే బ్రాంచ్ కి చేద్దాం అనుకుంటున్నాను ఈ చేంజెస్ ని. ఐ గో ఫర్ న్యూ ఫీచర్ బ్రాంచ్. అంటే ఒక బ్రాంచ్ లో చేంజెస్ ని ఇంకొక బ్రాంచ్ కి అప్డేట్ చేసుకోవడానికి, న్యూ చేంజెస్ ని అప్డేట్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం చెర్రీ పిక్. అగైన్ అప్రూవ్, కంప్లీట్ మర్జ్. మర్జింగ్ పుల్ రిక్వెస్ట్. సో అలా మర్జ్ చేసామండి. సో ఒకటి రివర్ట్ అంటేనేమో ఓల్డ్ చేంజెస్ కి మూవ్ అవ్వటం. చెర్రీ పిక్ ఏమో మనం న్యూ చేంజెస్ ని ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ న్యూ చేంజెస్ ని వేరే బ్రాంచ్ కి అప్లై చేసుకోవడానికి చెర్రీ పిక్ యూస్ చేస్తాం. దట్స్ ద పర్పస్ ఆఫ్ చెర్రీ పిక్. ఓకే, clear guys, any doubts on this? Any doubts? No doubt. Okay, so two couldn't పెట్టుకొని చెర్రీ పిక్ అండ్ రివర్ట్, అండ్ దట్స్ ద పర్పస్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్ అండి. పుల్ రిక్వెస్ట్ అలా యూజ్ చేసుకొని మనం చేస్తాము. అండ్ ట్యాగ్స్, నెక్స్ట్ ట్యాగ్స్ ఒక సెక్షన్ ఉంది. ట్యాగ్స్ అంటే ఈ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే there are no tags. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉన్నది, ఎనీ అప్లికేషన్. యూజువల్గా వాళ్ళకి వర్షన్ బేస్డ్ రిలీజెస్ ఉంటాయి. వర్షన్ రిలీజెస్ అంటే అప్డేట్స్ అండి. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ మీరు అప్డేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా వర్షన్స్ చూసారండి? 1.0.128. ఇలా వర్షన్స్ ఏమైనా చూసారు ఎవరైనా వర్షన్స్? మీ అప్లికేషన్ వర్షన్స్ తెలుసా అండి? వర్షన్స్ గురించి మీ అప్లికేషన్ వర్షన్ ఎంత, వాట్సాప్ వర్షన్ ఎంత, బీటా వర్షన్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. Does anyone know? Does anyone identified while updating the any application? Yes, bro. Related with the updated version, we will get new features. Correct. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఒక వర్షన్ ఉంటుందండి. ఆ పర్టికులర్ వర్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ప్రతిదానికి ఒక వర్షన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఆ వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ వర్షన్ కోడ్, ఈ వర్షన్ రిలీజ్ చేశాను కదా నేను,
ఈ వర్షన్ ని రిలీజ్ చేశాను, వర్కింగ్ కోడ్. సో ఈ వర్షన్ ని నేను ట్యాగ్ చేయొచ్చండి. ట్యాగ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో మీకు న్యూ ఫీచర్ అప్డేటెడ్ గా ఉందండి మాస్టర్ బ్రాంచ్ లో, అండ్ దట్ వర్షన్ ఇస్ దిస్ వన్ డాట్ దిస్ ఇస్ అవర్ వర్షన్. ఇది నా వర్షన్, న్యూ ఫీచర్ వర్షన్ నాకు మాస్టర్ బ్రాంచ్ లో ఉంది. అయితే నేను నా కోడ్ ని పర్టికులర్ వర్షన్ కి రిలీజ్ చేసిన కోడ్ ని నేను ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు ఈ వర్షన్ కోడ్ ఏమైతే చేంజెస్ ఉన్నాయో ఆ కోడ్ ని ట్యాగ్ చేసి ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుందండి. ఈ పర్టికులర్ కోడ్ ని ట్యాగ్ చేస్తాం. ఎందుకు ట్యాగ్ చేస్తామంటే ప్రతి రిలీజ్ కి ఒక చేంజెస్ ఉంటాయండి. చూడండి, ఇలా మనకి ఒక 5, 6 ఇలా చేంజెస్ ఉంటాయి. 2, 3, 4, 5, 6. సో ఇలా మనకి ఇన్ని చేంజెస్ ఉంటాయి కదా. సో రేపు ఫ్యూచర్ లో నేను ఇన్ని రిలీజెస్ చేశాను, అయితే నాకు నేను ట్యాగ్స్ యూజ్ చేయలేదు, ట్యాగ్ అనేది యూజ్ చేయలేదు, ట్యాగ్స్ అనేది. అయితే నాకు ఏం డౌట్ వచ్చిందంటే నేను పర్టికులర్ 6th రిలీజ్ లో ఉన్నాను. సో ఐ వాంట్ టు సీ ద థర్డ్ రిలీజ్ వర్షన్స్. థర్డ్ రిలీజ్ చేంజెస్ ని నేను చూద్దాం అనుకుంటున్నాను. నాకు థర్డ్ రిలీజ్ చేంజెస్ ఎలా తెలుస్తుందండి? నాకు ఒకటే మాస్టర్ బ్రాంచ్ ఉంది and I have the 6 releases. How will I identify which changes come to this version? అంటే ఈ రిలీజ్ కి ఈ చేంజెస్ ఎలా అప్డేట్ చేశారని ఎలా తెలుస్తుందండి? హౌ కెన్ వి ఐడెంటిఫై దట్ ఈ పర్టికులర్ రిలీజ్ కి చేంజెస్ చేశారని? ట్యాగ్స్ ని యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. ట్యాగ్స్ లో ఎలా చేస్తారంటే ఇప్పుడు నేను 6th అనే రిలీజ్ వర్షన్ అంటే రిలీజ్ చేశాను. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ వాంట్ టు సీ ద 4th రిలీజ్ వర్షన్ చేంజెస్. నేను ఐడెంటిఫై చేయాలి 4th రిలీజ్ వర్షన్ లో మనం ఏమేమి చేంజెస్ చేసామో తెలియాలి అంటే నేను చెక్ చేసుకోవాలి అంటే నాకు మాస్టర్ బ్రాంచ్ లో ఈజీగా తెలియదు అన్న. దట్స్ నాట్ దట్ ఈజీ బికాస్ నెంబర్ ఆఫ్ కమిట్స్ విల్ హ్యాపెన్, నెంబర్ ఆఫ్ చేంజెస్ విల్ బి హ్యాపెన్. సో అప్పుడు ట్యాగ్స్ చేస్తే ప్రతి వర్షన్ కి ఒక ట్యాగ్ చేసాం అనుకోండి, ఏ వర్షన్ ట్యాగ్ లో ఆ చేంజెస్ ఉంటాయి. సో దేనికి దానికి సంబంధం ఉండదు. లైక్ ట్యాగ్ ని ఐడెంటిఫై చేసుకొని ఆ వర్షన్ ఐడెంటిఫై చేసుకొని మనం కోడ్ చేంజెస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ట్యాగ్స్ మనకి యూజ్ అవుతుంది. ఇంకొక సినారియో కూడా ఉంది. సపోజ్ నేను 6th రిలీజ్ వర్షన్ యూజ్ చేశానండి. 6th రిలీజ్ ఇవాళ రిలీజ్ చేశాను ఈ అప్లికేషన్ ని, అప్డేట్ ఇచ్చాను. అయితే అప్డేట్ ఇచ్చిన వెంటనే నా కస్టమర్స్ ఆర్ యూజర్స్ ఇష్యూస్ ఫేస్ చేశారండి. ఇష్యూస్ అంటే లైక్ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు ప్రాపర్గా. సో ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే సో వాట్ ఐ హ్యావ్ టు డూ గైస్? ఇప్పుడు ఒక రిలీజ్ చేశాను, నేను ఒక అప్లికేషన్ రిలీజ్ చేశాను, ఆ రిలీజ్ వర్క్ అవ్వట్లేదు. ఏం చేస్తారు వాళ్ళు? డస్ ఎనీవన్ నో? న్యూ వర్షన్ క్రియేట్ చేస్తారు ఆర్ అప్డేట్ చేస్తారు అది వర్షన్. న్యూ వర్షన్ అప్డేట్ వర్క్ అవ్వట్లేదు. న్యూ వర్షన్ రిలీజ్ చేస్తారు, అప్డేట్ అవ్వట్లేదు, సారీ వర్క్ అవ్వట్లేదు. వాట్ దే విల్ డూ? న్యూ వర్షన్ ఈస్ నాట్ వర్కింగ్. 6th రిలీజ్ చేశారు, వర్క్ అవ్వట్లేదు. ఏం చేయాలి? నేను అప్పటికప్పుడు నా అప్లికేషన్ రన్నింగ్ లో ఉంచాలి. ఐ నీడ్ టు లైక్ నా అప్లికేషన్ ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు. నా అప్లికేషన్ వాట్ షుడ్ ఐ డూ? కరెక్ట్, ప్రీవియస్ వర్షన్ కి మనం రివర్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ వర్షన్ కి రివర్ట్ చేస్తాం. ఎందుకు అంటే because my application is down due to the new changes and will revert the changes to the old version. ఓల్డ్ వర్షన్ కోడ్ కూడా రెడీగా తెలుసు, ఐడెంటిఫై చేసి ఉండాలి కదా మనం. ఎలా ఐడెంటిఫై చేస్తాం? బేస్డ్ ఆన్ ది ట్యాగ్స్ ని బేస్ చేసుకొని కూడా ఓల్డ్ వర్షన్ కి రివర్ట్ చేయొచ్చు. ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. ఓల్డ్ వర్షన్ కి రివర్ట్ చేస్తే ఓల్డ్ వర్షన్ స్టేబుల్ వర్షన్ కదా, ఎందుకంటే వర్కింగ్ వన్ అది. సో వర్కింగ్ వన్ కాబట్టి సో న్యూ వర్షన్ లో వచ్చిన ఇష్యూస్ ని ఫిక్స్ చేసే వరకు ఓల్డ్ వర్షన్ లో కంటిన్యూ చేస్తాం. అప్పుడు న్యూ వర్షన్ ఫిక్స్ చేసేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తాం. సో ఒక వర్షన్ లో ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఆ ఇష్యూని టెంపరీగా ఫిక్స్ చేయాలంటే ఓల్డ్ వర్షన్ రివర్ట్ చేశాక న్యూ వర్షన్ లో ఉన్న ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయాలి. అలా చేస్తామండి. అలా ట్యాగ్స్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ ట్యాగ్ చేస్తాను చూడండి.
ఇలా మనకి 6 రిలీజెస్ ఉన్నాయి కదా, నేను 6 రిలీజెస్ ట్యాగ్ చేస్తాను చూడండి. ఐ వాంట్ ట్యాగ్ మై కోడ్. ఐ గో ఫర్ హియర్, ఫైల్స్ లోకి వెళ్తాను. ఇక్కడ నుంచి చేయొచ్చు, అక్కడ నుంచి చేయొచ్చు. మనం పర్టికులర్ బ్రాంచ్ ని ట్యాగ్ చేద్దాం చూద్దాం. ట్యాగ్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్యాగ్స్. సీ హియర్, మన ఇక్కడ ట్యాగ్స్ గురించి, ట్యాగ్స్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మనం ఏమేమి ట్యాగ్స్ చేసామో ఏమీ చేయలేదు ఇంతవరకు. we want to see only, we can see only the branches. but ఇక్కడ ట్యాగ్స్ కనిపిస్తున్నాయా? ఏం కనిపించట్లేదు. బట్ బికాస్ every team project will have their own repositories and one tags. ఇప్పుడు న్యూ ట్యాగ్ ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాం. ఇది నా వర్షన్ రిలీజ్ ఇది, అండ్ నా మాస్టర్ బ్రాంచ్ ని బేస్ చేసుకుని నేను ఫీచర్ నెంబర్ 1 అని చెప్పేసి పెడతాను అండ్ క్రియేట్ వన్ ట్యాగ్. ఇది నా ఫీచర్ నెంబర్ 1 ట్యాగ్. ఇప్పుడు నేను ఒక 6 రిలీజెస్ క్రియేట్ చేస్తాను. ఫీచర్ 2, ఫీచర్ 3. సో ఇప్పుడు నాకు చూడండి, నేను 3 రిలీజెస్ చేశాను. 3 రిలీజెస్ చేశాను కదా, నాకు ప్రతి రిలీజ్ కి ఏమేమి చేంజెస్ ఉన్నాయో నేను ఈ ట్యాగ్స్ ద్వారా వెళ్ళొచ్చండి. సో ఎలా అంటే, ఇప్పుడు నేను పర్టికులర్ ఫీచర్ వల్ల ఈ చేంజ్ చేశాను, ఫీచర్ 2లో ఏం చేంజెస్ చేశానో నాకు గుర్తులేదు. ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ ట్యాగ్స్ లోకి వెళ్ళి ఆ ఫీచర్ 2లోకి వెళ్తే ఆ కోడ్ కనిపిస్తుంది. చూడండి, ఆ కోడ్ ట్యాగ్ అయింది చూడండి. ట్యాగ్ సింబల్ మీకు తెలుసు కదా, సో ఇలా ట్యాగ్ అవుతుంది. ఇప్పుడు నేను ట్యాగ్స్ లోకి వెళ్తే ఏమేమి కోడ్ ట్యాగ్స్ ఉందో కనిపిస్తుంది. సో ప్రతి దానికి ఒక చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ చేంజెస్ ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ట్యాగ్స్ చేస్తారు. ఈ ట్యాగ్స్ ఎప్పుడు చేస్తారంటే, అప్లికేషన్ రిలీజ్ చేసేటప్పుడు కోడ్ ని ట్యాగ్ చేస్తారు. కోడ్ ట్యాగింగ్, అలా ట్యాగ్ ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ రిలీజ్ వర్షన్స్ ని ఐడెంటిఫై చేసి, ఓకే ఈ రిలీజ్ వర్షన్ లో ఈ చేంజెస్ చేసాము అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారండి. అలా ప్రతిసారి అప్లికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ చేంజెస్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి వర్షన్ ట్యాగింగ్ చేస్తారు, ఆ కోడ్ ట్యాగింగ్ చేస్తారు. ఓకే, దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్యాగ్స్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ on tags, pull requests, branches, pushes, commits, files?